ప్రభుత్వం చేపట్టిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అద్భుత కార్యక్రమమని ఈ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి రాధిక గజ్వెల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, అన్నదాతను ఆర్థికంగా తీర్చిదిద్దాలనేదే ముఖ్య లక్ష్యమని స్పష్టం చేశారు. ముఖ్యంగా రైతులు భూసార పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. గజ్వెల్ మండలం అక్కారంలో జరిగిన రైతు అవగాహన సదస్సుకు హాజరైన వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, ఆత్మ కమిటీ చైర్మన్ మధురి మల్లారెడ్డి, గజ్వెల్ ఏడీఏ బాబునాయక్, వ్యవసాయ శాస్త్రవేత్తలు శ్వేత, సతీష్తో కలిసి మాట్లాడారు. అలాగే పంట మార్పిడితో సుస్థిర వ్యవసాయాన్ని చేపట్టాలని, భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని తక్కువ నీటి వినియోగంతో పండే పంటలపై దృష్టి సారించాలని తెలిపారు. నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడాలని, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ విస్తృతంగా మొక్కలు నాటాలని కోరారు. క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం సత్ఫలితాలనిస్తుందని ఆకాంక్షించారు. రైతులను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అందుబాటులోకి తెస్తున్న శాస్త్రీయ, అధునాతన వ్యవసాయ విధానాన్ని ఆచరించి వ్యవసాయ విధానాలను మెరుగుపరుచుకోవాలన్నారు. వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టగా అధిక దిగుబడి, పంటల నాణ్యత, స్థిరత్వం సాధ్యపడుతుందని చెప్పారు. భూసారాన్ని దృష్టిలో పెట్టుకుని శాస్త్రవేత్తలు పంటల ఎంపిక, సేంద్రియ వ్యవసాయం, తెగుళ్ల నిర్మూలన, నీటి నిర్వహణ తదితర అంశాలపై చైతన్యం చేస్తారని అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి నాగరాజు, ఫ్యాక్స్ మాజీ చైర్మన్ వెంకట నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కరుణాకర్ రెడ్డి, నరసింహారెడ్డి, యాదగిరి పాల్గొన్నారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమము నిర్వహించారు. కేఆర్ఎస్ నుంచి సైంటిస్ట్ వచ్చారండి, మార్కెట్ కమిటీ చైర్మన్ వచ్చారు, ఆత్మ చైర్మన్ వచ్చారు, డైరెక్టర్స్ వచ్చారు. ఒక 150 మంది రైతులు కూడా గ్యాదర్ అయ్యారు. ఇది మరి ఇప్పుడు మనకి ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదండి, వానాకాలం. దానికోసం సంబంధించిన అన్ని మనం ఎలాంటి విత్తనాలు వేసుకోవాలి ఇది కూడా మేము మాట్లాడుకున్నాము. తర్వాత వాళ్ళు ఒక 6 పాయింట్ల మీద అవగాహన కల్పించారు. యూరియా ఎంత వాడాలి, ఏ పంటలకి ఎక్కువ వాడితే దానివల్ల వచ్చిన అనర్థాలు ఏంటి, పంట మార్పిడి ఎట్లా చేసుకోవాలి, ఏ పంటలు వేసుకోవాలి అన్నీ కూడా డిస్కస్ చేశారండి. తర్వాత విత్తనాలు మనకి గజ్వేల్ ఎక్కువ ఎంత ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఉన్నా కానీ కొంతమంది రైతులు బయట షాపులు కాకుండా బయట అమ్మే వాళ్ళ దగ్గర నుంచి విత్తనాలు కొంటుంటారు, ప్రతిసారి మోసపోతుంటారు. ఇది కూడా అలా జరగకుండా కంపల్సరీగా షాప్స్లోనే కొనుక్కున్న తర్వాత మీరు ఆ రిసిప్ట్ దగ్గర పెట్టుకోండి. రేపొద్దున ఏదైనా ఇబ్బంది కలిగినా ఆ రిసిప్ట్ ద్వారా మనము ఆ కంపెనీ మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అని దాని మీద కూడా అవగాహన కల్పించాము. ఆ తర్వాత హై డెన్సిటీ కాటన్ ప్లాంటేషన్ ఇక్కడ ఎక్కువ జరుగుతుంటుంది, దాని మీద కూడా అవగాహన కల్పించారు సైంటిస్టులు. ఇలా 6 వాటి మీద అవగాహన కల్పించారండి. రైతులందరూ చాలా ప్రశ్నలు వేశారు. వాళ్ళకి కావాల్సిన సమాచారం అంతా కూడా మేము అందించాము. మేము మా అధికారులందరూ, సైంటిస్టులందరూ వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉంటారు. కేవీకి అడాప్టెడ్ విలేజ్ కూడా ఇది గజ్వేల్ మండలం. మేమందరం అందుబాటులో ఉంటాం. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా కానీ మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా మనకి మీ గ్రీన్ మెన్యూర్ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు. 15వ తారీఖు తర్వాత అందుబాటులో ఉంటుంది. అదే కాకుండా మన దగ్గరలో ఉన్నవి కూడా మనము గ్రీన్ మెన్యూర్ కింద వాడుకోవచ్చు. పెసర్లు ఉంటుంది, దాదాపు 6 నుంచి 8 కిలోలు మనము దాన్ని చేసుకుంటే సరిపోతుంది. అది కిలో 200 ఖర్చు కూడా కాదు. మన విత్తనాలు తీసుకోవచ్చు. దానివల్ల మన నేల కూడా పడుతుంది, మంచి దాని ఫలితం బాగుంటుంది. ఇవన్నీ ఈరోజు మేము ఇక్కడ సమావేశంలో డిస్కస్ చేసామండి.